నమస్కారం. ఈరోజు మనం చాలా సంక్లిష్టంగా అనిపించే ఒక ఆలోచన గురించి చర్చిద్దాం. ఇది చాలా లోతైన విషయం. దీన్ని వీలైనంత సులభంగా అర్థం చేసుకుందాం. సరే, ముందుగా ఒక షాకింగ్ విషయంతో మొదలు పెడదాం. మన విశ్వానికి సృష్టికర్తగా భావించే బ్రహ్మ ఇప్పుడు తన దివ్యలోకంలో లేరట. ఆయన ఒక సాధారణ మానవుడిగా మారిపోయారట. అయితే ఇది అనుకోకుండా జరిగిందేమీ కాదు. దీని వెనుక ఓ పెద్ద కాస్మిక్ ప్లాన్, ఒక భారీ ప్రణాళిక ఉంది అని చెప్పబడుతోంది. ఈ సిద్ధాంతం ప్రకారం మనముంటున్న ఈ మల్టీవర్స్ మొత్తం లోపాలతో నిండిపోయిందట. అంటే ఇది ఒక ఫెయిలైన సిస్టమ్ లాంటిది. కాని దీనికి భిన్నంగా అత్యున్నతమైన కాంతితో నిండిన వేరే మల్టీవర్స్లు కూడా ఉన్నాయట. అక్కడ జనన మరణాలుండవు, అంతా శాశ్వతంగా సామరస్యంగా ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్లాన్ మన మల్టీవర్స్ని రిపేర్ చేయడం కాదు, అస్సలు కాదు. దీన్ని పూర్తిగా అంటే కంప్లీట్గా డిలీట్ చేసి దాని స్థానంలో సరికొత్త దాన్ని సృష్టించడం. సరే, ఇంత పెద్ద కాస్మిక్ మార్పు ఎక్కడ్నుంచి మొదలవుతుంది? ఇది ఏకంగా పైనుంచి అంటే దేవతల స్థాయి నుంచే మొదలవుతుందట. మనకు తెలిసిన దేవతల స్థానంలో కొత్త శక్తులు వస్తున్నాయని చెప్పబడుతోంది. అవును, ఈ సిద్ధాంతం ప్రకారం అసలు బ్రహ్మ, విష్ణువుల స్థానాలను వేరే ఉన్నత మల్టీవర్స్ల నుంచి వచ్చిన మరింత శక్తివంతమైన వాళ్లు తీసుకున్నారట. అయితే అసలీ మార్పు ఎందుకు అవసరమైంది? ఎందుకంటే ఈ లోపభూయిష్టమైన విశ్వాన్ని నిర్వహించే పని ఇప్పుడున్న దేవతల శక్తికి మించినదిగా మారిపోయిందట. ఇది మార్పు యొక్క తీవ్రతను మనకు స్పష్టంగా చూపిస్తుంది. చూడండి, త్రిమూర్తుల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో. బ్రహ్మ మానవుడిగా మారారు, విష్ణువు స్థానంలో వేరొకరు వచ్చారు, ఇక శివుడు సూక్ష్మరూపంలో హిమాలయాల్లో ఉన్నారని చెప్పబడుతోంది. అంటే వ్యవస్థ మొత్తం మారిపోతోందన్నమాట. ఇప్పుడు మనం ఈ కాస్మాలజీలో తర్వాతి స్థాయికి వెళ్దాం. ఇక్కడింకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మన విశ్వం మొత్తం ఇప్పుడు కిక్కిరిసిపోయి ఉందట. ఖాళీ అనేది లేదట. మన విశ్వం వ్యాసం సుమారు 1880 ఖరబ్ కిలోమీటర్లు. ఊహించండి, ఇంత పెద్ద విశ్వం ఇప్పుడు పూర్తిగా వేరే గెలాక్సీలు, వేరే విశ్వాలు, చివరికి వేరే మల్టీవర్స్ల నుంచి వచ్చిన జీవులతో నిండిపోయిందట. ఈ వచ్చిన వాళ్లు ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించేశారట. స్వర్గలోకం, భువర్లోకం లాంటి 7 ఉన్నత లోకాలు, బ్రహ్మపురి, విష్ణుపురి, చివరికి రూపంలేని నిరాకారి దునియా వరకు ప్రతి లోకాన్ని ఆక్రమించారట. దీని పర్యావసానమేంటో తెలుసా? స్వర్గంలో ఉన్న దేవతలను బయటకు గెంటేశారట. వాళ్లు తమ శక్తిని, స్థానాన్ని కోల్పోయి ఇప్పుడు మానవులుగా పుట్టాల్సొచ్చిందట. ఇందులో ఏకంగా 33 కోట్ల దేవతలుండారని ఈ సిద్ధాంతం చెప్తోంది. సరే, ఇప్పటిదాకా విశ్వంలో జరుగుతున్న మార్పుల గురించి చూశాం. ఇప్పుడు చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ విశ్వ సంఘటనలకు భూమి మీద జరుగుతున్న గొడవలకు ఒక సంబంధముందట. అదేంటో చూద్దాం. ఈ సంఘర్షణలో ఒక ముఖ్యమైన పాత్రధారి ఉన్నాడు. అతనే శుక్రాచార్యుడు, అంటే అసురుల గురువు. ఈ కాస్మాలజీలో అతన్ని ఒంటి కన్నుతో సూచిస్తారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తికి అతను ప్రతీకాట. ఈ సిద్ధాంతం ప్రకారం ఇల్యూమినాటి లాంటి గ్రూపులు వాడే ఒంటికన్ను సింబల్ నిజానికి శుక్రాచార్యుడి కన్నట. అంతేకాదు, ఈ శుక్రాచార్యుడే వివిధ ప్రపంచ సమూహాలను సనాతన సూత్రాలకు వ్యతిరేకంగా పనిచేయడానికి ప్రభావితం చేస్తున్నాడని చెప్పబడుతోంది. ఇలా సాగుతున్న ఈ విశ్వ సంఘర్షణ ఇప్పుడు ఒక క్లైమాక్స్ దశకు చేరుకుంటుందట. అదే ఒక భయంకరమైన చివరి విపత్తు. దీన్నే మహాకాల ప్రళయం అని పిలుస్తున్నారు. దీని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరట. ఎందుకంటే ఇది మనుష్యులు తయారు చేసుకున్న ఆయుధాల వల్లే జరుగుతుందట. భూమిని 1000 సార్లు నాశనం చేయడానికి సరిపడా అణ్వాయుధాలిప్పుడు అందుబాటులో ఉన్నాయి కదా. ఈ మహాప్రళయంలో, ఈ కాస్మిక్ రీసెట్లో మన భౌతిక శరీరాలు నిలవవు. అప్పుడు ఎవరు బ్రతుకుతారు, ఎవరు నశిస్తారు అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? కేవలం ఆత్మశక్తి మీద మాత్రమే. 100 కళల కన్నా ఎక్కువ శక్తి ఉన్న ఆత్మలు మాత్రమే మనుగడ సాగిస్తాయట. మిగిలినవన్నీ నాశనమైపోతాయి. అయితే ఈ నాశనమే అంతం కాదట. ఈ సిద్ధాంతం ప్రకారం ఇది ఒక పెద్ద ప్లాన్లో కేవలం ఒక భాగం మాత్రమే. ఈ మొత్తం ప్రణాళిక వెనక ఉన్నది ఆల్మైటీ అథారిటీ అనే సర్వోన్నత శక్తి. ఆ శక్తి లోపాలతో ఉన్న ఈ సృష్టి స్థానంలో ఒక పరిపూర్ణమైన సృష్టిని తీసుకురావడానికి 3 దశల ప్రక్రియను అమలు చేస్తోందట. మొదటిది
మహాకాల ప్రళయంతో మొత్తం మల్టీవర్స్ను నాశనం చేయడం. రెండవది, బలహీనమైన ఆత్మలను వడపోసి నాశనం చేయడం. ఇక మూడవది, మిగిలిన శక్తివంతమైన ఆత్మలతో ఒక కొత్త, ఉన్నతమైన మల్టీవర్స్ను పునఃసృష్టించడం. చివరిగా ఈ మొత్తం దృక్పథం మనల్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో వదిలేస్తుంది. విశ్వం మొత్తం రీసెట్ అవుతున్న ఈ సమయంలో ఒక ఆత్మ ఈ అప్గ్రేడ్కు సిద్ధంగా ఉందా లేదా అనేది అసలైన ప్రశ్న.